అందరికీ నా వందనాలు. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. దేవుడు ఇక్కడ ఏంటంటే, పొరుగువారు ఎవరైనా ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే కొంతమంది వారిని చూసి సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉంటారంట. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. పొరుగువారు ఎవరైనా ఆపదలో కానీ, కష్టాల్లో కానీ, బాధల్లో కానీ ఉంటే వారికి మనం మేలు చేసేవారంగా ఉండాలి. వారికి మనం సహాయం చేసేవారంగా ఉండాలి. వారి మంచిని మనం కోరేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, పొరుగువారు ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే, బాధలో ఉంటే వారి మేలు కోరకుండా వారికి అలాగే జరగాలి అని కోరుకునే వారంగా ఉంటే మనం పాపాత్ములు అంటాడు దేవుడు. ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఇంట్లో మన కుటుంబ సభ్యులు కానీ, మన భార్య కానీ, మన భర్త కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన పిల్లలు కానీ, మన అత్తమామ కానీ, మన కొడుకులు కానీ, మన కోడళ్ళు కానీ, మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మన ఇంటి పక్కన వాళ్ళు కానీ, ఇంటి ఎదురోళ్ళు కానీ, వారి ఆపదల్లో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చేతనైతే వారికి సహాయం చేయాలి అని చెప్తున్న దేవుడు. వారికి మనం మేలు చేసే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారి మంచిని కోరే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మన ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ ఏమైనా హాని జరిగినప్పుడు, మన భార్యకు కానీ, భర్తకు కానీ, మన పిల్లలకు కానీ, మన తల్లిదండ్రులకు కానీ, మన కొడుకులకు కానీ, కోడళ్ళకు కానీ ఏమైనా ఆపద జరిగినప్పుడు, వారి కష్టాల్లో బాధల్లో ఉంటే వారిని హెచ్చరికలం చేసేవారుగా ఉంటారు. వారికి ఎలాగే జరగాలి అని కోరుకునేవారుగా ఉంటారు. వారి ఆపదను చూసి సంతోషించేవారుగా, ఆనందించేవారుగా ఉంటారు. లోపల సమస్తమైన కల్మషాన్ని, ద్వేషాన్ని పెట్టుకొని పైకి వారితో మంచిగా నటించేవారుగా ఉంటారు. పైకి మంచిగా మాట్లాడేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. నీ పొరుగు వారి ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు అంటాడు దేవుడు. నిర్దోషిగా ఎంచబడడు అంటే వాడు పాపం చేస్తున్నాడు అని అర్థం. అలా మనం ప్రవర్తించే వారంగా ఉంటే, లోపల అలా ప్రవర్తించే వారంగా ఉంటే మనం పాపం చేస్తున్నాము అని అర్థము అంటాడు దేవుడు. లోపల సమస్తమైన కల్మషాన్ని, ద్వేషాన్ని పెట్టుకొని, వారి మీద పగలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని, వారి ఆపదలో ఉంటే, కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే సహాయం చేయకుండా, వారికి మేలు చేయకుండా, వారి మంచిని కోరకుండా ఉండే వారంగా ఉంటే, వారికి ఎలాగే జరగాలని కోరుకునే వారంగా ఉంటే దేవుడు మనల్ని ఊరుకోడంట. అలాంటి వారిని పాపాత్ములు అంటాడు దేవుడు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. కొంతమంది ఇరుగు పొరుగు వారు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఆపదల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, అనేక ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు సంతోషించేవారుగా ఉంటారు, ఆనందించేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆపదను చూచి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ఎవరికైనా ఆపద వస్తే మన కుటుంబ సభ్యులకు కానీ, మన బంధువులకు కానీ, మన స్నేహితులకు కానీ, ఇంటి పక్కన వాళ్ళకి కానీ చేతనైతే సహాయం చేయాలి, మేలు చేయాలి, వారిని దీవించాలి. కానీ వారి మీద కక్షలు పెట్టుకొని, కోపాలు పెట్టుకొని వారికి ఎలాగే జరగాలని అనకూడదంట. అలా అనే మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. మన శత్రువులు కూడా మనం ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారిని మనం ప్రేమించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని మనం ఆదరించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి సహాయం చేసే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి మనం మేలు చేసే వరంగా ఉంటే ఆ మనసు మంచిదంట. మన భార్యకు కష్టం వచ్చినా కానీ, భర్తకు కష్టం వచ్చినా కానీ, పిల్లలకు కష్టం వచ్చినా కానీ, తల్లిదండ్రులకు కష్టం వచ్చినా కానీ, అన్నదమ్ములకు కష్టం వచ్చినా కానీ, అక్క చెల్లెలకు కష్టం వచ్చినా కానీ, మన బంధువులకి, మన స్నేహితులకి, ఇరుగు వాళ్ళకి కష్టాలు వచ్చినా కానీ, మన అత్తమ్మ వాళ్ళకి కష్టం వచ్చినా కానీ, మన అన్నదమ్ములకు కష్టం వచ్చినా కానీ, మన కొడుకులకు, మన కోడలకు కష్టం వచ్చినా కానీ, వారి ఆపదలో ఉంటే మనం ఆదుకునే వరంగా ఉండదంట. వారి మేలు కోరే వరంగా ఉండదంట. వారికి సహాయం చేసే వరంగా ఉండదంట. వారి మంచిని కోరే వరంగా ఉండాలి అని చెప్తుంది దేవుడు. చేతనైతే
వారికి సహాయం చేసే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే గనుక కీడునకు ప్రతి కీడును దోషునకు ప్రతి దోషును చేయక దీవించుడి. శత్రువులు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు వారికి మనం మేలు చేసే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారి మంచిని కోరే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. అంతేగాని శత్రువులు ఆపదలో ఉన్నారని, కష్టాల్లో ఉన్నారని, బాధల్లో ఉన్నారని, వారికి అనేక రకమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారి నుంచి మనం సంతోషించే వరంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటాడు దేవుడు. ఎవరైనా ప్రేమించే వారంగా ఉంటే, ఆపదలో ఆదుకునే వారంగా ఉంటే ఆ మనసు మంచిది అంటాడు దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.